Slow. Light. లైట్లు ఆపేయండి. సార్ మీ లైట్ చేతి పట్టుకోండి అయితే మీరు చేతి పట్టుకోండి మీరు అడుగు ఏయ్ త్రినాథో ఓయ్ త్రినాథో లేకరా వచ్చే నువ్వు ఎలా నువ్వు వెళ్ళకరా బాబు అయ్యి బాబు. అనపర్తి మండల ప్రజలకి విజ్ఞప్తి, మరి హెచ్చరిక. చాలామంది రోజు యాక్సిడెంట్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే చాలామంది గాయాలు పాలవుతున్నారు, కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు. కేవలం చిన్న నిర్లక్ష్యము, చిన్న తప్పిదాల వల్ల మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క పై ఆఫీసర్లు, మా జిల్లా ఎస్పీ గారు డి నరసింహ కిషోర్ సార్ యొక్క ఆదేశాలు, మరి మా డిఎస్పీ గారు, అలాగే మా సిఐ గారు, అనపర్తి సర్కిల్ సిఐ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అయినప్పటికీ యాక్సిడెంట్లు మాత్రం అవుతూ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకపోవడం, అలాగే ట్రాఫిక్ రూల్స్ క్లియర్గా అందరూ పాటించకపోవడం వల్ల మాత్రమే ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్య గౌరవ హైకోర్టు వారు కూడా కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని హెల్మెట్, ముఖ్యంగా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కూడా ఇవన్నీ కలిగి ఉండాలి. హెల్మెట్ ఉంటే ఎప్పుడైనా పొరపాటునో గ్రహపాటునో ఏదైనా జంతువులు ఏమైనా వచ్చినా కూడా మనం పడ్డ హెల్మెట్ ఉంటుంది కాబట్టి మనకి హెల్మెట్ రక్షిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. అలాగే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా మన మీద ఎవరైతే ఆధారపడ్డారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి.
చాలా మంది ఏదో కిరాణా షాప్కి వెళ్ళి వస్తామని చెప్పి వెళ్తున్నారు, ఏదో యాక్షన్ పాలవుతున్నారు, లేదంటే ఏదైనా ఊరేళ్ళు వస్తామని చెప్పి రోడ్ మధ్యలో యాక్షన్ గురవుతున్నారు. కేవలం ఎదుటి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల లేదా ఇల్లు నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల మాత్రమే ఈ ప్రమాదాలు బారిన పడుతున్నారు. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. అలాగే అయినప్పటికీ ఏదైనా జరిగినా హెల్మెట్ మనల్ని కాపాడుతుంది కాబట్టి హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.